మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని యొక్క సంచారం, షష్టమంలో రవి యొక్క సంచారం, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 10 నుంచి దశమ స్థానం నుంచి 10th హౌస్ 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు జనరల్గా అనుకూలిస్తారు. ఆయనకి చాలా వరకు కూడా మరి హీఈస్ ఆల్సో వెరీ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ టు ద 10th హౌస్ కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా వారం ప్రారంభం మీరు వర్క్స్ని చక్కగా ఇనిషియేటివ్గా తీసుకొని చేసే ఆస్కారాలు మనకి చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు ప్రొఫెషనల్ వర్క్ ఓకే కానీ సో ఇక్కడ ఇంటి పరంగా వస్తున్న సమ్ రినోవేషన్స్ కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాహనాల రీత్యా కానీ లేకపోతే ప్రాపర్టీస్ రీత్యా సమ్ లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత మదర్ హెల్త్ కానీ ఇలాంటి వాటి విషయంలో కొంచెం లాంగ్ రన్గా వస్తున్న సమస్యల మీద కూడా కొంచెం ఆలోచన అనేది కూడా వర్క్ చేసుకుంటూ ఆలోచించే ఆస్కారాలు సమ్ ఇలాంటివి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం. సోమ మంగళవారాల్లో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ లాభస్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు జనరల్గా. అలాగే అక్కడ కేతువు కూడా ఉన్నారు. కేతువు కూడా లాభస్థానంలో అనుకూలిస్తారు. సో చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఏదైతే గత నెలలో చాలా వరకు స్ట్రక్స్ అయిపోయినవి, ఇక హోప్ లేనివి, చాలా డిలేగా నడుస్తున్నవి, కొంచెం ఏదైతే మన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ముందు కదలనివి సమ్ బిట్ డెఫినెట్గా వీ హోప్ ఇప్పుడు అవి కొంచెం వరకు వర్క్ అవ్వచ్చు, ఆ వర్క్ కొంచెం ముందుకెళ్ళచ్చు, అలాంటి వాటి నుంచి కొంచెం రిలాక్సేషన్ రావచ్చు. సో కాబట్టి ఇక్కడ కొన్ని మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా చాలా వరకు కూడా ఇక్కడ మీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా గెయిన్స్కి సంబంధించి కానీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల కంటే ఫస్ట్ మనం ఈ లిటిగేషన్ను ఈ సమస్యను మనం అధిగమిస్తే ఫస్ట్ మనకి ఎంత కొద్దో గొప్ప కలిసి వస్తుంది అన్నట్టుగా సిచ్యువేషన్స్ అనేవి సోమ మంగళవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం,
సో ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా బుధ గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, మళ్ళీ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీకి సంబంధించిన విషయాల్లో కానీ బుధ గురువారాలు మళ్ళీ కొంచెం ఇక్కడ బుధ కుజుల రాహుల యొక్క కంజంక్షన్ ఉంది. చాలా వరకు ఈ కంజంక్షన్ మరి అంత అనుకూలమైంది కాదు కాబట్టి ఇది మళ్ళీ ఎడ్యుకేషన్కి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి స్ట్రక్కింగ్ని తీసుకొస్తుంది ఈ కంజంక్షన్. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సంతానానికి సంబంధించి కిడ్స్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఇన్ బుధ గురువారాల్లో మీ ఎక్స్పెక్టేషన్ సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుడు జనరల్గా ఆయన యోగిస్తారు, ఓకే. ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా 10th ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీ వర్క్ ప్రొఫెషన్కి మీకు సంబంధించిన విషయాల్లో శుక్ర శనివారాల్లో మీకు ఇచ్చే వర్క్కి సంబంధించి కానీ, మీరు చేసే వర్క్లో కానీ, ఎదుటి వాళ్ళ నుంచి కానీ మీకు కొంచెం ఎందుకో కొంత అంత ప్లెజెంట్గా లేకుండా ఏంటో తిట్టుకుంటూ తుమ్ముకుంటూ పనిచేస్తారంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ లాంటిది శుక్ర శనివారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్రొఫెషన్లో మనకి ఇచ్చే వర్క్ ఆ రోజు నచ్చకపోవటము ఉంటే ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలాగా చేస్తున్న పనిని కొంచెం మనకి సెలవు అడిగితే ఇవ్వకపోతే ఎలా చేస్తామో కొంచెం తిట్టుకుంటా. సో అలాంటివి ఏవో శుక్ర శనివారంలో చిన్నబడి గ్లిచెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్ మనం చూస్తే కనుక ఈ రాశికి కుజ బుధ రాహుల యొక్క ఇతి మాత్రం ప్రజెంట్ కొంచెం ఈ వారం అంత అనుకూలంగా లేదు. సో వీటి వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీ తక్కువ ఉంటాం. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. పూర్వపుణ్య స్థానంలో ఉన్న రాహుకి తప్పకుండా మీ ఇష్టదైవ ఆరాధన ఎక్కువ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం, ఇవి చేయటం వల్ల ఈ 3 తప్పకుండా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని ఇంకొంచెం మోర్ స్పీడ్గా ఎఫెక్టివ్గా మీరు రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.